Hello guys, welcome back to our channel KNR University BPT, BSc, MLT అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి ఇక్కడ వీడియో వచ్చేసి ఏంటంటే సెకండ్ ఫేజ్లో సీట్ రావాలంటే ఖచ్చితంగా ఈ యొక్క వీడియో అయితే ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో అవ్వాలన్నమాట. ఈ వీడియో వచ్చే కంటెంట్ ఏంటంటే స్టెప్ బై స్టెప్ అనమాట. మరి మీకు ఎంత ర్యాంక్ ఉంటుంది, అదేవిధంగా మీకు ర్యాంక్ తగ్గట్లో మరి ఏ విధంగా ప్రియారిటీ వైజ్గా వెబ్ ఆప్షన్ లిస్ట్ ప్రిపేర్ చేసుకోవడం కూడా స్టెప్ బై స్టెప్ అనమాట కంప్లీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియో అనమాట. 1 ర్యాంక్ నుంచి మీకు 6000 ర్యాంక్ ఉందని మీకు సీట్ వచ్చే విధంగా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి యొక్క వెబ్ ఆప్షన్ లిస్ట్ కూడా స్టెప్ బై స్టెప్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి అనమాట. మీరైతే చాలా జెన్యూన్ స్టూడెంట్ గైస్, వీడియో అయితే క్లియర్గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కరైతే ఫాలో అవ్వండి. ఓకే గైస్, ఒకసారి మనం వెబ్ ఆప్షన్ ప్రియారిటీ వైజ్ లిస్ట్ ప్రిపేర్ చేసుకునే ముందు మీకు కొన్ని థింగ్స్ అయితే తెలియాలన్నమాట. లైక్ ఏ విధంగా అంటే మన తెలంగాణ లోపల మరి ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈ యొక్క అలైడ్ సైన్స్ కోర్సెస్కి, అదేవిధంగా మరి బీపీటీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి, అదేవిధంగా బీఎస్సీ ఎంఎల్టీకి ఎన్ని సీట్స్ ఉన్నాయి అని కూడా మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఫస్ట్ అయితే తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మనము ఫస్ట్ ఫేజ్లో తెలుసుకోవాలని మనం మిస్ అయ్యాం కాబట్టి సెకండ్ ఫేజ్ ఖచ్చితంగా తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఈ టాపిక్ మాట్లాడిన తర్వాత మరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుని కూడా స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చేయండి గైస్. మీకు స్కిప్ చేయకుండా ఇన్వెస్ట్ చూసినట్టయితే మీకు నేను చెప్పే థింగ్స్ ప్రాసెస్ మీకు స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది. మీకు ఒక ఎగ్జాక్ట్ క్లారిటీ వస్తుంది. మీరు కూడా మంచిగా ప్రిపేర్ చేసుకుంటారు ఒక లిస్ట్ అనమాట. ఓకే, ఫస్ట్ థింగ్ మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ లోపల వచ్చేసి మనకు టోటల్గా అనమాట 15 కోర్సెస్ సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ యొక్క 15 కోర్సెస్కి మనకు సీక్యూ అనమాట, కాంపిటెంట్ అథారిటీ కోటా సీట్స్ అంటారు. వీటిని మనము కన్నడ కోట కింద సీట్స్ అంటాం అనమాట. మరి ఎన్ని సీట్లు ఉన్నాయి మన టోటల్గా తెలంగాణ లోపల చూసుకున్నట్టయితే టోటల్గా 2615 సీట్లు ఉన్నాయి అనమాట. ఓకే, టోటల్గా 15 కోర్సెస్ కలిపేసి 2615 సీట్లు ఉన్నాయి. ఓకే, మరి కోర్స్ వైజ్గా మనం డివైడ్ చేసినట్టయితే మరి ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ బీపీటీకి వచ్చేసి టోటల్గా మనకి ఇక్కడ 810 ఉన్నాయన్నమాట, 810 సీట్లు ఉన్నాయి. ఓకే, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీకి వచ్చేసి ఇక్కడ 623 సీట్లు ఉన్నాయన్నమాట, అన్ని కాలేజీలు కలిపి అనమాట. తర్వాత అలైడ్ హెల్త్ కోర్సెస్ మనం చూసుకున్నట్లయితే 1182 సీట్లు అయితే మనకు ఉన్నాయన్నమాట. మొత్తం కలిపి మనకి ఎన్ని అవుతున్నాయి అంటే ఇక్కడ 2615 సీట్లు అవుతున్నాయి అనమాట. మరి అన్న మరి 2600 సీట్లు ఉన్నాయి కదా, మరి బీఎస్సీ ఎంఎల్టీకి బీపీటీకి అందరికీ అప్లై చేసిన వారు 6000 ప్లస్ ఉన్నారు కదా మరి మెంబర్స్ అని. మరి ఇక్కడ మరి 2500 మెంబర్స్కి వస్తుంది కదా సీటు. మరి మిగతా మెంబర్స్ ఎటు కావాలని మీకు డౌట్ రావచ్చు. ఇక్కడ గైస్ క్రైటీరియా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 6000 మంది ఉన్నారు కదా, 6000 మంది అప్లై చేసిన వారు ఇందులో బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉండొచ్చు. ఓకే, ఫస్ట్ థింగ్ అనమాట. తర్వాత ఇదే స్టూడెంట్స్లో మళ్ళీ సీట్ రాకపోతే నచ్చగా ఫస్ట్ ఫేజ్ సీట్ రాకపోతే వాళ్ళు ఏమంటారు మేనేజ్మెంట్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, తర్వాత ఇందులో ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చి కొంతమంది రిపోర్టింగ్ చేయకపోవచ్చు అనమాట. ఓకే, మరి దాదాపు ఎంతమంది మిగులుతారు మనం అన్నీ తీసేసుకున్నట్టయితే దాదాపు ఒక 3000 మంది అనుకుందాం మనం. ఓకే, టోటల్గా 3000 మెంబర్స్ అని కూడా మిగిలిపోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక 3000 మందిలో మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని సీట్లు ఉన్నాయి, ఇక్కడ మనకు దాదాపుగా 2615 సీట్లు ఉన్నాయి అనమాట. ఓకే, మరి 2615 ఖచ్చితంగా మీకు ఏదో ఒక కాలేజ్ సీటు రావాలి, మీకు అనుకునే కాలేజ్ సీట్ రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్న ప్రశ్న అనమాట అందరూ ఫాలో కావాలి. ఓకే, మీకు ఒక క్వశ్చన్ చెప్పేది ఏంటంటే నా రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఇన్వెస్ట్ చూడండి గైస్. ఇన్వెస్ట్ చూసినైతే నేను చెప్పే ప్రతి ఒక్క స్టెప్ మీకు అర్థమవుతుంది. వీడియో లెంత్ కావచ్చు కానీ మీకు క్లారిటీ వచ్చే విధంగా అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అందరూ కూడా అనమాట వెబ్సైట్ నుంచి అయితే ఇక్కడ ఫస్ట్ ఫేజ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సీట్ అలాట్మెంట్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. రాగానే మీరు ఏం చేస్తారు, మీకు ఫస్ట్ ఫేజ్లో సీటు వచ్చినా సీట్ రాకపోయినా మరి ఫర్ ఎగ్జాంపుల్గా ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని స్టూడెంట్స్ ఏం చేస్తారంటే మరి మీ ర్యాంక్ ఎంత ఉంది. ఓకే, ఫస్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరికి అనమాట సీట్ వచ్చిన వారు కావచ్చు సీట్ రాని వారు కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక బుక్ తీసుకోండి. బుక్ తీసుకున్న తర్వాత ఇట్లా డబ్బా కొట్టుకున్న తర్వాత మీకు సంబంధించిన ఒక మీ యొక్క ఇక్కడ మీ యొక్క ర్యాంక్ వేసుకోండి. ఓకే, మీరు ర్యాంక్ వేసుకున్న తర్వాత సంబంధించి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఏదైతే మనకి లిస్ట్ ఉంది కదా, ఫస్ట్ ఫేజ్ ఒక సీట్ అలాట్మెంట్ లిస్ట్ ఉంది కదా, ఇందులో మీరు చెక్అవుట్ చేసుకోవాలి. మరి ఏం చెక్అవుట్ చేసుకోవాలంటే మరి మీరు ఫస్ట్ ఫేజ్లో మీరు ఏ కాలేజీకి విభజించారో మరి వాటికి ర్యాంక్స్ ఎంత ఉన్నాయి, మరి మీకు ఎందుకు రాలేదు సీట్ అనేది కూడా మీరైతే వెరిఫై చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు బీపీటీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు, మీకు బీఎస్సీ ఎంఎల్టీ ఇంట్రెస్ట్ ఉండొచ్చు. మీరు ఒక 15 కాలేజీలు ఇచ్చారు, మొత్తం కలుపుకొని మీకు సీట్ రాలేదు. ఎందుకు రాలేదంటే మీరు సంబంధించిన కేటగిరీ బీసీబీ కావచ్చు బీసీడీ కావచ్చు మీ ర్యాంక్ మ్యాచ్ కూడా మీకు సీట్ రాలేదు. మరి సీట్ రావాలంటే మరి ఏ విధంగా విభాషణ చేయాలని కూడా మేము ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ముందు చెప్పినట్టు ప్రతి ఒక్కరి మాట బుక్ తీసుకున్న తర్వాత మీకు సంబంధించి ఇక్కడ ర్యాంక్ రాసుకోండి. ఓకే, మీరు ర్యాంక్ అయిపోయిన తర్వాత మీకు సంబంధించి మీకు ఏ కోర్సులో ఇంట్రెస్ట్ ఉందో ఒకసారి ఇక్కడ మీకు ఇక్కడ లైన్స్ చేసుకొని ఫర్ ఎగ్జాంపుల్ బీపీటీ అయితే ఇక్కడ బీపీటీ రాసుకోండి, తర్వాత బీఎస్సీ ఎంఎల్టీ అయితే బీఎస్సీ రాసుకోండి, తర్వాత అనంతేష కోర్స్ మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ విధంగా మీరైతే ఇక్కడ అన్ని కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత ఇక్కడ మీ ర్యాంక్ అనమాట, ఇక్కడ మీరు ర్యాంక్ వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక పెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ నంబర్ 1 వేసేసుకోండి. నంబర్ 1 వేసేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే మీకు జెన్యూన్గా ఖచ్చితంగా నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మానియా కాలేజ్ నాకు సీట్ వస్తే చాలు నేను అందులోకి పోతానట్లే మీరు ఏం చేయాలంటే
మీకు ఫస్ట్ ఏ కాలేజ్ మీకు బాగా ఇంట్రెస్ట్ ఉంది, ఖచ్చితంగా నాకు కాలేజ్ సీట్ రావాలి, నాకు ఖచ్చితంగా నాకు సీట్ రావాలి, ఆ సీట్ వచ్చి నేను ఖచ్చితంగా కాలేజీకి పోతున్న వారు ముందుగా ఫర్ ఎగ్జాంపుల్ ఆ కాలేజ్ మీకు ఏది ఇష్టం ఉంటే ఆ కాలేజ్ ఫస్ట్ నేమ్ రాసుకోండి. రాసుకున్న తర్వాత మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది, బీపీటీ ఇంట్రెస్ట్ ఉందా, బీఎస్ఎంఎల్ ఇంట్రెస్ట్ ఉందా, తర్వాత అనెస్థీషియా ఉందా, తర్వాత రేడియాలజీ ఇంట్రెస్ట్ ఉందా రాసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీ కాలేజ్ మీ కాలేజ్ బాగా ఇంట్రెస్ట్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ అనుకుందాం. ఓకే, ఉస్మానియా మెడికల్ క్యాంపస్ అనుకుందాం. ఉస్మానియా మెడికల్ క్యాంపస్లో మరి ఫర్ ఎగ్జాంపుల్ మీ ర్యాంక్ వచ్చేసి 2000 ర్యాంక్ ఉంది. 2000 ర్యాంక్ ఉన్నటువంటి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు ఏదైతే మనకి ఇక్కడ మెడికల్ ల్యాబ్ అంటే ఎంఎల్టీ ఉంది, మీకు ఎంఎల్టీ కూడా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 5000 ర్యాంక్ ఉన్న స్టూడెంట్ కూడా సీట్ రావడం జరిగింది. ఇక్కడ మనకు ఏదైతే బీసీ మేల్ కేటగిరీ అనమాట. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ మేల్కి ఫీమేల్కి కేటగిరీ మనం కంపేర్ చేసినట్లయితే ఇక్కడ ఏదైతే ఫీమేల్స్కి ఎక్కువ ఉన్నాయి అనమాట సీట్లు, బాయ్స్కి తక్కువ ఉన్నాయి, గర్ల్స్కి ఎక్కువ ఉన్నాయి సీట్లు. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరైతే ర్యాంక్ ఓకే ఇందులో మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉందని మీరైతే ఇక్కడ రౌండ్ అప్ చేసుకోవాలి, ర్యాంక్ రాసుకోవాలి. మీ ర్యాంక్ కూడా మ్యాచ్ కాదు, ఈ ర్యాంక్స్లో మనం అయితే చెక్అవుట్ చేసుకోవాలి. ఓకే, చెక్అవుట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అందరికి డౌట్ రావచ్చు ఇంకోటి, అన్న మరి ఇక్కడ ఫస్ట్ ఫేజ్లోనే సీట్ అని ఫిల్అప్ అయ్యాయి కదా, మరి మాకు సెకండ్ ఫేజ్ అయినా సీట్ వస్తున్నా మీరు డౌట్ రావచ్చు. ఇక్కడ గైస్ ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చిన అందరూ కూడా రిపోర్టింగ్ చేయకుండా చాలామంది స్టూడెంట్స్ అయితే డ్రాప్ అవుతారు. అంటే నేను లాస్ట్ బీఎస్సీ నర్సింగ్ కౌన్సిలింగ్ చూసాను కాబట్టి చాలామంది డ్రాప్ అయ్యారు అనమాట. మేబీ డ్రాప్ అవుతారు, అదేవిధంగా నెక్స్ట్ ఫేజ్కి వస్తారు కాబట్టి ఆ సీట్స్ అనేవి కూడా మీకు ఇక్కడ కేటాయించడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూడండి, ఇది అయిపోయింది కదా మీకు సంబంధించిన అనమాట. మరి ఇట్లా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. మరి ఎన్ని కాలేజ్ ప్రిపేర్ చేసుకోవాలి లిస్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను చెప్పేది ఏంటంటే మీ ర్యాంక్ బిలో 2000 అనుకోండి, దాదాపు మీరైతే 20 కాలేజీలు తీయండి, ఒక 20 కాలేజ్కి ఇవ్వండి. తర్వాత మీకు ఎన్ని బ్రాంచెస్ ఇష్టం ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ బీపీటీ ఇష్టం ఉంటే బీపీటీకి 20 విభాషణ ఇవ్వండి. తర్వాత బీఎస్ఎంఎల్టీకి ఇంట్రెస్ట్ ఉంటే బీఎస్ఎంఎల్టీ 20 విభాషణ ఇవ్వండి. ఓకే, మనకు టోటల్గా 40 విభాషన్స్ అయితే ఖచ్చితంగా అయితే సీట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఓకే మరి 2K నుంచి మనకు 4K వరకు ఇవ్వాలి విభాషణ. అంటే మీరందరూ కూడా మన తెలంగాణ లోపల దాదాపుగా ఆ బీపీటీకి కావచ్చు, బీఎస్ఎంఎల్టీకి కావచ్చు, టోటల్గా మనకు ఆ 40 కాలేజ్ అయితే అనమాట. అవి 28 ఉన్నాయి, ఇవి 25 ఉన్నాయి అనమాట. టోటల్గా మనకు 40, 60, 40, 50 దాకా అయితే కాలేజ్ మొత్తం కలుపుకొని మీరు అన్ని కాలేజీకి విభాషిస్తే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుంది అనమాట. ఎవరికైతే 2K to 4K అనమాట. అదేవిధంగా మాకు 5K కూడా ఉందంటే మీరు ఏం చేయాలంటే మీకు ఖచ్చితంగా మాకు సీట్ రావాలి, మాకు ఈ అలైడ్ హెల్త్ సైన్స్ 15 కోర్సులో మాకు ఖచ్చితంగా ఏదో ఒక సీట్ రావాలి, ఏదో ఒక కోర్సు సీట్ రావాలంటే ఖచ్చితంగా మనకి ఎన్ని కాలేజెస్ ఉన్నాయి టోటల్గా అన్ని కాలేజ్కి అయితే విభాషణ చేయాల్సి ఉంటుందన్నమాట. కొంతమంది చూడుకుంటుందన్నమాట లైక్ ఏ విధంగా అంటే అన్న ఖచ్చితంగా హైదరాబాద్లో సీట్ రావాలి, నాకు హైదరాబాద్లో నేను చేయాలి బీపీటీ అంటే ఇలా కష్టం గైస్. ఎందుకంటే ఇక్కడ మనకు మెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే కాంపిటీషన్ ఉన్నారు కాబట్టి మనం అందులో నుంచి మనం ముందుకు రావాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క కాలేజ్కి మీరు విభాషణ ఇవ్వాలన్నమాట. మీ అందుబాటులో ఉన్నటువంటి కాలేజ్కి విభాషణ ఇవ్వాలి. ఖచ్చితంగా నాకు అదే కాలేజ్ సీట్ రావాలంటే మీరు మేనేజ్మెంట్ సైడ్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఓకే, నా సజెషన్ ఇదన్నమాట. ఓకే, తర్వాత మన ఇక్కడ ఓకే లిస్ట్లోకి వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు చెప్పినా కదా మీకు ఇట్లా లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చెప్పాను కదా, ఈ విధంగా అనమాట. మీ ర్యాంక్ ఏ కాలేజ్ మ్యాచ్ అవుతుందని ఫస్ట్ మీకు ఇష్టమైన కాలేజీ ఫస్ట్ నోట్ చేసుకొని ర్యాంక్ ఎంత ఉంది, కట్ ఆఫ్ ర్యాంక్స్ అని కూడా దానికి ఎక్కువ ఉన్న ర్యాంక్ తక్కువ ఉండని ఏం కాదు మీరు రాసుకొని, మీకు 5K ర్యాంక్ ఉన్నా దానికి 1K ర్యాంక్ ఉన్నటువంటి స్టూడెంట్స్కి వచ్చినా కానీ అని ఏమైతే నోట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా అనమాట. ఈ విధంగా దాదాపుగా మీకు ముందు చెప్పాను కదా ఎన్ని కాలేజ్కు మీరు విభజన వాళ్ళని కూడా ఈ లిస్ట్ ఇట్లా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టెప్ బై స్టెప్ అనమాట మీరు ర్యాంక్ చూసుకుంటారనమాట. మరి ఇక్కడ ర్యాంక్స్ అని ఉన్నాయి మనకు కాలేజ్ వైజ్గా బ్రాంచ్ వైజ్ కాబట్టి ఈ ర్యాంక్స్ అయితే వెరిఫై చేసుకోవాలి. చాలా మంది చూసుకున్నమాట 700 ర్యాంక్ ఉన్న సీట్ రాలేదు. ఎందుకు రాలేదంటే వెబ్ ఆప్షన్స్ కూడా అడావిడిగా ఆగమాం ఇచ్చారు కాబట్టి మీకు మిస్టేక్స్ అయినాయి. కాబట్టి అందరూ కూడా అని చెప్పేది ఏంటంటే ఈ విధంగా లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి అనమాట. మీ ర్యాంక్ మ్యాచ్ అయ్యే లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. తర్వాత మీ ర్యాంక్ కన్నా కొంచెం ఎక్కువటువంటి కాలేజీ కూడా విభాషణ ఇవ్వండి అనమాట. ఓకే, ఈ విధంగా ప్రియారిటీ వైజ్గా దాదాపుగా మీరు వచ్చేసినమాట. సెకండ్ ఫేజ్ కాబట్టి ఇది మనకు దాదాపుగా ఆల్మోస్ట్ ఆల్ 50% to 60% సీట్స్ ఫిల్అప్ అవుతాయి. కాబట్టి మీరు దాదాపుగా అందరూ చెప్పేది ఏంటంటే మీకు 40-50 విభాషణ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. మీకు ఎన్ని కోర్సులు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని కోర్సులు అయితే ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీటీ ఉంటే బీపీటీ సంబంధించి అన్ని కాలేజ్కి ఇచ్చేసేయండి విభాషన్స్ అనమాట. బీఎస్ఎంఎల్టీ ఉంటే బీఎస్ఎంఎల్టీ సంబంధించి అన్ని కాలేజ్కి విభాషణ ఇవ్వండి. తర్వాత అలాగే హెల్త్ కోర్స్ సంబంధించి 13 కోర్సెస్ ఉన్నాయి కదా, మీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఏ కోర్సు ఇంట్రెస్ట్ ఉందో ఆ కోర్స్కి అయితే విభాషణ ఇవ్వండి అనమాట. ఓకే, ఇదనమాట నా సజెషన్ అనమాట. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నుంచి 2 years అవుతుంది మనది ఛానల్లో అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను ఈ విధంగా స్టూడెంట్స్ అందరూ కూడా. అదేవిధంగా పర్సనల్గా నేను ఏదైతే పీసెట్ ఎగ్జామ్ రాశానో నేను కూడా ఈ విధంగానే ఇచ్చాను అనమాట. నాకు సీట్ రావడం జరిగింది. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ సంబంధించి ఇక్కడ నేను దగ్గర ఉండి చేయడం జరిగింది స్టూడెంట్స్ కూడా. అదేవిధంగా ఇక్కడ మనకు బీ ఫార్మసీ కావచ్చు,
ఇలాంటి స్టూడెంట్స్ అనమాట. ఎంసెట్ స్టూడెంట్స్ కూడా దాదాపు ఇద్దరు స్టూడెంట్స్కి అయితే కౌన్సిలింగ్ ఇచ్చాను, వారు కూడా సీట్ వచ్చింది, వారు కూడా జాయిన్ అయ్యారు. ఓకే, అన్ని క్రైటీరియా ప్రకారం అనాలిసిస్ నాకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే మీకు అన్ని ఇంటిమేట్ చేస్తా ఉన్నాను అనమాట. ఓకే, ఇక్కడ నేను చెప్పింది మీకు అర్థమైందని భావిస్తా ఉన్నాను గైస్. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ అన్నమాట మీకు దాదాపుగా మన ఇక్కడ కాలేజ్ మెయిన్ చేయందంటే మీ ర్యాంక్ చూసుకోవాలి. తర్వాత మీకు సంబంధించి అంటే ఇక్కడ ఏ కాలేజ్ మీరు ఫస్ట్ ఇవ్వాలనుకుంటున్నారో చూసుకోవాలన్నమాట. ప్రియారిటీ వైజ్ స్టెప్ బై స్టెప్ ఇవ్వచ్చు. ఇంకోటి ఏంటంటే స్టూడెంట్ డౌట్ ఉంది అన్న, మా టాప్ కాలేజ్ ఇవ్వచ్చా, ఇక్కడ ఉస్మానియా ఉన్నది, తర్వాత గాంధీ మెడికల్ కాలేజ్ ఉన్నాయి, ఇవ్వచ్చా, మా ర్యాంక్ తక్కువ, మా ర్యాంక్ ఎక్కువ ఉంది కదా, 6000 ర్యాంక్ ఉంది, మాకు 5000 ర్యాంక్ ఉంది అంటే ర్యాంక్తో సంబంధం లేదు. ఫస్ట్ నువ్వు ఇవ్వాలనుకుంటున్నావు అవి ఫస్ట్ ఇవ్వు. ఓకే, తర్వాత నీ ర్యాంక్ మ్యాచ్ కాలేజ్ ఇవ్వు, తర్వాత నీ ర్యాంక్ కన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్న కాలేజ్కి ఇవ్వు. ఖచ్చితంగా మీకైతే సీట్ రావడానికి అయితే వీలైతే ఉంటుంది. ఇదన్నమాట నేను చెప్పాలనుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అయిందని భావిస్తూ ఉన్నాను. ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ కామెంట్ చేయండి. అదేవిధంగా ప్రియారిటీ గైడెన్స్ కోసం అయితే మెంబర్షిప్ తీసుకోండి. ఆల్రెడీ 5 స్టూడెంట్స్ అయితే మెంబర్షిప్లో జాయిన్ అయ్యారు. వారికి అయితే ప్రియారిటీ గైడెన్స్ అయితే ఆల్రెడీ కూడా అలా కామెంట్ చేయడం జరిగింది. స్టూడెంట్స్ అయితే రియాక్ట్ కావడం జరుగుతుంది. ఓకే, ఇదన్నమాట నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. ఓకే, మీకు అందరికీ అర్థమైందని భావిస్తున్నాను. ఇన్ కేసు మీకు అర్థం కాకపోతే ఒకసారి కామెంట్ చేయండి, మళ్ళీ మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.